వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం కరెంట్ ఇష్యూస్ని 360 డిగ్రీస్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మనం ఈరోజు అంశాలను చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకిది. సో ఎస్సీ రివోక్స్ ఇమ్యూనిటీ ఫర్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఇన్ ద బ్రైబరీ కేస్. సో దీనికి మనము కాస్త బేసిక్స్ అంటే పాలిటిక్స్ సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటనంటే, మనకు చట్టసభల్లో సభ్యులు తమ ప్రవర్తనకు సంబంధించి, తమ మాటలకు సంబంధించి ఏ కోర్టుకు జవాబుదారీ కాదు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బయట ఏదైనా దేశ భావజాలాన్ని మాట్లాడారనుకోండి ఎవరన్నా, అప్పుడు వాళ్ళను చట్టసభల ముందుకు ప్రవేశపెట్టవచ్చు. అలా కాకుండా సభలలో మాట్లాడే మాటలకు దే ఆర్ నాట్ అకౌంటబుల్, దే ఆర్ నాట్ ఆన్సరబుల్. సో మనకు ఎంపీలకైతే ఈ హక్కు ఆర్టికల్ 105లో ప్రస్తావించినారు, ఎమ్మెల్యేలకైతే ఆర్టికల్ 194లో ప్రస్తావించినారు. సో ఎందుకు అనంటే, సామాన్యుడి తరఫున తమ వాదన బలంగా వినిపించడానికి చట్టసభల్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఈ విధంగా ప్రజల ఇబ్బందులను పదే పదే సభలో ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళపైన ఏదైనా చర్యకు తీసుకోవచ్చు, కేసు పెట్టవచ్చు. కానీ వారిపైన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రజల తరఫున సభల్లో మాట్లాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్లకు ఈ రక్షణ పార్లమెంట్ మెంబర్స్కున్న ప్రివిలేజ్, ఇది పార్లమెంట్ సభ్యులకున్న హక్కులుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో అయితే సభలో లంచం తీసుకొని ఓటు వేయడం కానీ, డబ్బులు తీసుకున్న తరఫున మాట్లాడడం కానీ, అలా చేసినప్పుడు ఈ ఆర్టికల్స్ వర్తించవు అని చెప్పి మనకు తాజాగా సుప్రీంకోర్టు చెప్పింది. 1998లో ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధం. 1998లో సభలో జరిగే కార్యకలాపాలకు సభ్యులను ప్రశ్నించలేమని చెప్పింది, కానీ దానికి ఇప్పుడు భిన్నంగా తీర్పు చెప్పింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి అని చెప్పి పేర్కొంది. అండ్ గతంలో ఈ తరహా తీర్పును కేరళ హైకోర్టు కూడా ఇచ్చి ఉంది. సో సభలో ఒకప్పుడు సభ్యులు అక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్రేక్ చేశారనమాట. అప్పుడు కూడా కేరళ హైకోర్టు ఇదే జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రజల తరఫున మాట్లాడినప్పుడే ఇది వర్తిస్తుంది, కానీ ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు ఈ చట్టం కింద ప్రివిలేజ్ అనేది రాదు అని చెప్పి వెల్లడించింది. ఓకే. సో మరి అండర్ విచ్ ఆర్టికల్ ఎంపీ ఎమ్మెల్యేస్ ఎంజాయ్ ప్రివిలేజెస్ అంటే ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలు, ఆర్టికల్ 194 ప్రకారం ఎమ్మెల్యేలు. మరి ఇన్ విచ్ కేస్ ద ప్రజెంట్ జడ్జిమెంట్ వాజ్ గివెన్ అంటే సీతా అని చెప్పి, సీతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఈ జడ్జిమెంట్ అనేది వెలువడింది. సో మనకి కేసు అనేది కూడా, కోర్టు కేసు అనేది కూడా చాలా ముఖ్యమైంది. రైట్. సో ఇది మనకు ఒక అంశానికి సంబంధించిన డిస్కషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇండియా హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ రెడ్యూసింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. సో తీవ్ర పేదరికం తగ్గించడంలో భారతదేశం మంచి పురోగతిని చూపించింది అని చెప్పి మనకు వరల్డ్ పావర్టీ క్లాక్ తెలియజేస్తూ ఉన్నది. సో ఓకే, మనకు విత్ లెస్ దాన్ 3% ఆఫ్ ఇట్స్ పాపులేషన్ నౌ లివింగ్ ఇన్ ద బిలో పావర్టీ లైన్. సో మనం ఏదైతే పేదరికపు రేఖ లేదా దారిద్ర్య రేఖ అని చెప్పి నిర్వచించినామో, దాని దిగువన కేవలం 3% మంది ప్రజలు మాత్రమే ఉన్నారు అని చెప్పి వరల్డ్ పావర్టీ క్లాక్ పేర్కొంటుంది. సో మరి మనకు ఇందులో అడగదగ్గ క్వశ్చన్స్ ఏముంటాయి? వాట్ ఈస్ పావర్టీ లైన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? సో ప్రపంచ బ్యాంకు పావర్టీ లైన్. సో మనకి ప్రపంచ బ్యాంకు $215 పేర్కొన్నది. అంటే ఒకరోజు ఒక కుటుంబానికి సంబంధించిన ఆదాయం ఇంతకన్నా తక్కువగా ఎవరికైతే వస్తుందో వారందరినీ కూడా పేదలుగా పరిగణిస్తుంది. రైట్. సో ఆ విధంగా ఈ నిర్వచనం లేటెస్ట్ది. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు మెజర్ పావర్టీ బిఫోర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? సో భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు పేదరికాన్ని గణించిన తొలి వ్యక్తి ఎవరని అంటున్నారు. సో దాదాబాయ్ నౌరోజీ. సో ఈయన గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఐఎన్సి సమావేశాలకు ఈయన నాయకత్వం కూడా వహించిన సందర్భాలు ఉన్నాయి.
1886లో ఈయన్నే ఓకే ఐఎన్సీని లీడ్ చేశారు. సో ఆయన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక బుక్ను కూడా రాశారు. సో అన్న ఇందులో పేదరికాన్ని లెక్కించినారనమాట. సో అప్పుడు ఓకే జైల్ కాస్ట్ లివింగ్ ఆధారంగా ఆయన గణించినారు. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో దీన్ని గణించారు. నెక్స్ట్, ఎట్ ప్రజెంట్ ఇండియా పావర్టీ రేంజ్ డిఫైన్ ఆన్ విచ్ కమిటీ రికమెండేషన్స్. ప్రస్తుతం ఏ కమిటీ రికమెండేషన్ల ప్రకారం లేదా సూచనల ప్రకారం భారతదేశంలో దారిద్ర్య రేఖ ఉన్నది అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ. ఓకే, సురేష్ టెండూల్కర్ కమిటీ. మనకు యూనిఫామ్ రీకాల్ పీరియడ్, మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అని కూడా ఉంటాయి. సో యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటే ఒక వారం రోజుల్లో చేసిన వ్యయం ముఖ్య అవసరాలకు. మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే ఒక సంవత్సరంలో మనకు బట్టలు, ఇతర వినోదపు వస్తువులు, చెప్పులు, పాఠశాల, వైద్యం వీటికి మన్నిక గల వస్తువులు ఉంటాయి కదా వాటికి సంవత్సరంలో చేసిన వ్యయం, మిగతా వాటికి అంటే అత్యవసరాలకు వారం రోజులు చేసిన వ్యయం. ఈ విధంగా రెండింటిని తీసుకుంటే మనకు మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అని అంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ పావర్టీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఏ తరహా పేదరికం ఉన్నదని అడుగుతాడు. సో మనకు అబ్సల్యూట్ పావర్టీ అండ్ రిలేటివ్ పావర్టీ అంటాడు. సో అంటే మనకు అబ్సల్యూట్ పావర్టీ ఉన్నది. ఓకే, అబ్సల్యూట్ పావర్టీ అని అంటామంట. భారతదేశంలో సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం రెండు ఉంటాయి కదా. నిరపేక్ష పేదరికం ఓకే ఉంటుంది. సాపేక్ష పేదరికం అగ్రదేశాల్లో ఉంటుంది, అమెరికా లాంటి దేశాల్లో ఉంటుంది. నిరపేక్ష పేదరికం అంటే చాలామంది ఎంతమంది ప్రజలైతే కనీస అవసరాలను కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళను నిరుపేదలు అంటాం కదా. విధంగా నిరపేక్ష పేదరికం ఉంటుంది. సాపేక్ష అంటే మనకు రిలేటివ్. సో సమాజంలో పైనున్న టాప్ 5% ఇన్కమ్ బిలో టాప్ 5% ఇన్కమ్తో కంపేర్ చేస్తే దాన్ని మనము సాపేక్ష పేదరికం, రిలేటివ్ పావర్టీ అంటాం. నెక్స్ట్, వాట్ మెథడాలజీ అడాప్టెడ్ టు మెజర్ పావర్టీ. సో భారతదేశంలో పేదరికాన్ని గణించడానికి ఏ పద్ధతి వినియోగిస్తున్నారంటే తలు లెక్కించే పద్ధతి, ఎట్ ద సేమ్ టైం వినియోగ వ్యయం అన్నమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకంటే తక్కువ ఆదాయం వస్తే వాళ్ళని పేదలకు గుర్తించాలి అంటే ఆదాయ స్థాయిలు ఒకలా ఉండవు. భారతదేశంలో స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వివిధ ఉద్యోగులు తమ రెగ్యులర్ శాలరీకి అదనంగా ఇతర వర్క్స్ అన్నమాట. రైట్, వాళ్ళు మంచిగా చేసినప్పుడు వచ్చే అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఇట్లా అదనపు ఆదాయం పొందుతున్నారు. కాబట్టి ఎంత ఆదాయం ఒక కుటుంబానికి వస్తుందని తీసుకోవడం కంటే ఎంత వినియోగ వ్యయం, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది. సో మినిమం ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ చేసే వాళ్ళైతే వాళ్ళు పేదలు కాదు, అంతకు తక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్న వాళ్ళు పేదలు. సో అదే రేఖ అన్నమాట. ఆ రేఖ దిగువన ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు. సో దాన్నే పేదరికం. ఇప్పుడు భారతదేశంలో ఆ రేఖ కింద ఉన్న వాళ్ళు దేశ జనాభాలో 3% మాత్రమే ఉన్నారని చెప్పి వరల్డ్ పావర్టీ క్లాక్ మనకు తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ప్రపోజల్ టు రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ హ్యాస్ రిసీవ్డ్ సపోర్ట్ ఫ్రమ్ మెనీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్స్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమిటెన్సెస్ అంటే ఏంటి? సో మన భారతీయులు వేరే దగ్గర వివిధ దేశాల్లో పనిచేస్తూ మన దేశానికి వాళ్ళకు పంపే డబ్బుల్ని రెమిటెన్సెస్ అంటాం. సో ఆ విధంగా పంపడంలో ఇప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి పంపాలి, దానికి ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు కదా. ఆ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, గరిష్ట స్థాయిలో ఓకే ఉన్నాయి, దాన్ని తగ్గించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకు పంపాలంటే ఒక 100 రూపాయలు పంపంటే 20 రూపాయలు ఫీజు అన్నారు అనుకోండి. 100 రూపాయలు నేను పంపాలంటే 20 రూపాయలు ఫీజు అవుతుంది, అంటే 150 రూపాయలు చెల్లిస్తున్నా. దాన్ని 3 రూపాయలకు 4 రూపాయలకు చేయాలి అని ఇండియా అంటుంది. రెమిటెన్సెస్ ఫీజు తగ్గించాలి అంటుంది. రైట్, మరి చాలా దేశాలు భారత్కు మద్దతు ఇచ్చాయి. అయితే భారత ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన దేశం ఏది అని అడుగుతాడు. USA, అమెరికా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. రైట్, నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ లీడింగ్ ఇన్ రెమిటెన్సెస్. మరి ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సెస్ ఏ దేశానికి వస్తున్నాయంటే భారతదేశానికి వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఫస్ట్ భారతదేశం అయితే, సెకండ్ మనకు మెక్సికో, థర్డ్ చైనా, ఫోర్త్ ఫిలిప్పీన్స్, ఈ ఆర్డర్ ఉంది. ఓకే, భారతదేశం $125 బిలియన్ రెమిటెన్సెస్ రూపంలో భారత్ దక్కించుకుంటుంది. హౌ మచ్ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ అ పార్ట్. సో ఆల్రెడీ చెప్పినాను, $125 బిలియన్ భారతదేశము రెమిటెన్సెస్ రూపంలో దక్కించుకుంది. మరి దీనికి భారతదేశానికి పంపడానికి మనకైన ఖర్చు $7 to 8 బిలియన్ అయింది. అంటే ఇంత కాకూడదు, ఏదో $1 or $2 బిలియన్ అయిపోవాలి. ఇది భారత్ చేస్తున్న ప్రతిపాదన.
ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాల్లో భారత్ దీన్ని ప్రస్తావించింది. అండ్ నెక్స్ట్ రెమిటెన్సెస్ని ఎందులో కలుపుతారని అంటున్నాడు. అంటే మనకు జీడిపి, జిఎన్పి అట్లా ఉంటాయి కదా, జిఎన్పిలో కలుపుతారు, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో కలుపుతారు ఈ రెమిటెన్సెస్ను. జీడిపిలో మనకు నికర విదేశీ కారక ఆదాయం కలవదు. సో కాబట్టి కొంచెం ఎకానమీ బేసిక్స్ వచ్చిన ఆస్పిరెంట్స్కి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి, రైట్. సో మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మనకు జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1st January 1995న ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓకే గ్యాట్ అనే ఒక ఒప్పందం స్థానంలో దీన్ని వచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మనీ రీసెంట్లీ అనౌన్స్ దట్ ఇట్ వుడ్ అలో కార్బన్ క్యాప్చర్ అండ్ ఆఫ్ షోర్ స్టోరేజ్ ఫర్ సర్టన్ ఇండస్ట్రియల్ సెక్టార్స్. సో కొన్ని పరిశ్రమలకు కార్బన్ క్యాప్చర్ ఓకే దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పి మనకు జర్మనీ చెప్పింది. సో అసలు కార్బన్ క్యాప్చర్ అంటే ఏంటి చూడండి. ఓకే, సో ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఇవి పరిశ్రమలు. ఓకే, ఇవి పరిశ్రమలలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా, అలా రిలీజ్ అయిన దాన్ని బయటికి వాతావరణంలోకి తీసుకుపోకుండా దాన్ని క్యాప్చర్ చేస్తారు ట్యాంకులలో, రైట్. ఈ విధంగా ట్యాంకులలో మనకు ఓకే పెట్రోల్ రసాయనాలు తీసుకుపోతుంటారు కదా, ఆ విధంగా ట్యాంకులలోకి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ బై పైప్ లైన్ ఆర్ షిప్స్, పడవల ద్వారా కానీ పైప్ లైన్ల ద్వారా కానీ వాహనాల ద్వారా కానీ అక్కడి నుంచి తరలించి భూమి లోపల, సో ఇది భూమి అనుకుంటే భూమి లోపల గొయ్యిని తవ్వి దాంట్లో పాతి పెడతారు. దీన్ని కార్బన్ క్యాప్చర్ అని అంటారు. ఓకే, సో మరి ప్రపంచంలో ఈ తరహా ప్రాజెక్టు మొట్టమొదలు ఎక్కడొచ్చింది అని అంటే మనకు డెన్మార్క్లో వచ్చింది. ఓకే, ప్రపంచంలో ఈ తరహా ప్రాజెక్టు మొట్టమొదలు మనకు డెన్మార్క్ అనే దేశంలో చూసినాం. సో అక్కడ యూరప్లోనే ఏ దేశంలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ అయినా తీసుకెళ్ళి అక్కడ క్యాప్చర్ చేసి అక్కడ పాతి పెట్టేస్తూ ఉన్నారు. అయితే శాస్త్రవేత్తలు దీనిపైన అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల పైన ఎందుకు శాస్త్రవేత్తలు అబ్జెక్షన్ చెప్తున్నారు అని అంటే, పాయింట్ నెంబర్ 1, ఎక్కడైతే మనం భూమిలో పాతి పెట్టేస్తూ ఉన్నామో ఈ కార్బన్ డైఆక్సైడ్ అన్నది, అక్కడే భూకంపం వస్తే తిరిగి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఓకే, అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. అట్మాస్ఫియర్లోకి తిరిగి వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి మనకు. ఓకే, మనం ఏ లక్ష్యంతో అయితే వాటిని అక్కడ రాకుండా పాతి పెట్టామో ఆ లక్ష్యం అంతా మనం కోల్పోయినట్టే కదా, అది మళ్ళీ వాతావరణంలోకి వచ్చేస్తాం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇలా పాతి పెట్టడం వల్ల లోపల ఎలాంటి రసాయనిక చర్యలు జరుగుతాయి. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో శాస్త్రీయ పరిశోధన జరగలేదు. శాస్త్రీయ పరిశోధన జరగకుండా మనం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇంకొక రకమైన విపత్తు దిశగా వెళ్తామేమో అని చెప్పి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ ప్యాకేజ్ ఆల్రెడీ ఎక్కడ ఉన్నది అంటే డెన్మార్క్లో ఉన్నది. త్వరలో ప్రారంభిస్తానని ఏ దేశం ప్రకటించింది అంటే జర్మనీ దేశం మనకు ప్రకటించింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈరోజులోని అంశాలు వాళ్ళకి 360 degreesలో మనం స్టడీ చేసాం. అండ్ మరికొన్ని అంశాలను రేపటి సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.